వక్తవ్యం అని అడిగారు. కిం వక్తవ్యం ఇది నా వక్తవ్యం కిమపి వక్తవ్యం. వక్తవ్యమే వక్తవ్యం. కిం వక్తవ్యం అన్నాను నేను. కిం అదే. వక్తవ్యం అన్నాను నేను. తరగతి స్థానే కిం కిం భాషితం తదే వక్తవ్యం. ఓహో, అచ్చా. క్లాసులో ఏం చెప్పుకుంటామో అదే సరదాగా 2 నిమిషాలు ఓ వాక్యం ప్రయోగిద్దాం, ఏమైంది? అవునవును, గురోహ మంచిదే. సన్నిధౌ భయం నాస్తి. శిష్యస్య సన్నిధౌ భయం. అయ్యయ్యో. శిష్యస్య శిష్యస్ మన వాక్యం కిం భయం గుర్తా? గురు సమోపహ. ఇక శిష్యస్య సన్నిధో భయం నాస్తి, శిష్యాయాः సన్నిధో భయం అస్తి. గురుమహోదయ సామాన్య శిష్యస్య గురు మాయా గురు జానాతి. సమీపే నహి అస్తి, శిష్యకు భయం నాస్తి. శిష్యస్య భయం నాస్తి. గురుగారు వ్యాకరణం ఎంత తప్పు ఉంది. శిష్యుల దగ్గర, మగ శిష్యుల దగ్గర భయం లేదు, ఆడ శిష్యుల దగ్గర భయం అంటున్నానండి. అలాగంటారా? అది శిష్యాయా అన్నాను, మీరు గమనిస్తారేమో అని. లేదు, గమనించానండి, కానీ రికార్డ్ అవుతోందని సైలెంట్ అయిపోయాను. ఇదిగా రాలేదు గురుగారు మేము. ఇప్పుడే అక్షరాలు పర్వాలేదు, నేర్చుకుంటున్నాం. అలాగే వస్తారు. అలాగే ఇదిగో అంతే. ఇప్పుడు ఇది గుర్తుండిపోతుంది మాకు. ఆ? ఇప్పుడు ఇది గుర్తుండిపోతుంది. మీరు క్లాస్ లో పాడాలి అని చెప్పా గుర్తుండదు, అప్పటికప్పుడే పోతుండదు అది. అనుకుంటారు కానీ పోదండి, గుర్తెట్టుకోండి. అంటే అది ఏదో చెప్పారు గుర్తుంటుందా? అంటే తప్పు చెప్పింది దాని మీద ఎక్కువ. అంటే ఒక గంట సేపు మీరు పాఠం చెప్తారు గురుగారు, నేను సిన్సియర్ గా చెప్తాను. మీరు గంట సేపు పాఠం చెప్తుంటే ఏదో ఒక్క పాయింట్ పట్టుకుంటుంది మనసుకి. అంతే మరి, అది పాఠం యొక్క లక్షణం అది. అది అది ఇప్పుడు ఇట్లా మాడుతుంది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు శిక్ష అన్నాను, శిక్ష అన్నాను నేను అన్నప్పుడు కరెక్టే కదా ఇక్కడ అని, ఇది ఎప్పుడు ఇక మనలో ఉండిపోతుంటుంది ఇంకా. అదే అది గురువు గారు, ఒక తప్పు చిన్న చేస్తే విన్నపం అండి. మళ్ళీ సరే, క్లాస్ టైం ఆ, అయింది. ఆ, ఆ, క్లాస్ సంస్కృతమేనండి. ప్రాథమిక మధ్యలో మధ్యలో ఎక్కడైనా కొంచెం సంస్కృతంతో ప్రాథమిక సెంటెన్సెస్ చెప్తారు కదా అని అడుగుదాం అనుకున్నాను. మధ్యలో వద్దు. ప్రాథమ్యతః భాష్యమేవ. అస్తు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. మేము మ్యూట్ చేసుకుంటాం గురుగారు. చేసుకోండి. ఇప్పుడు రూమ్ లో రాలేదు, వచ్చారు ఇందాక రూమ్ లోకి. ఉన్నాను కదా, ఇది ఏమైనా కలిపితే స్థానచలనాత్ వీడియో భ్రంశ. సుబ్రహ్మణ్య గారు మొన్న ప్రార్థన శ్లోకాలు పంపించాను, చూసుకున్నారా? సేవ కూడా చేస్తున్నారు గురుగారు నా దగ్గర. చేసుకున్నారా? ఓకే, సరే. ధన్యవాద. ధన్యవాదాః. బహువచనం చెప్పండి. ధన్యవాదాः అంటే ఏకవచనం. ధన్యవాదాః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః
వంశఋషిభ్యः మహద్భ్యः నమో గురుభ్యः సర్వోపప్లవరహితः ప్రజ్ఞానఘనः ప్రత్యగర్థः బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञावपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजमवलङ्गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थितः तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. 93 అండి పేజ్ నెంబర్. ఇక్కడ 23వ శ్లోకం భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఈ సాంఖ్యయోగంలో ఆత్మ గురించి ముందర ఇప్పటికీ చాలా వివరంగా కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. దానికి ఇంకా విశేషంగా భాష్యం కూడా జగద్గురువులు రాయడం జరిగింది. ఆ ఆత్మ అనేటటువంటి దాని యొక్క లక్షణాల మీద ఇంకా ఆయన ముందరకు తీసుకెళ్తున్నారు. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు, నీళ్లు తడపలేవు, వాయువు ఎండగట్టలేడు. శోష వచ్చి పడిపోయిందంటే అక్కడ మనకి ఎండగట్టుట, ఆరబెట్టుట. ఇవి మామూలుగా మనం ఎండలో ఆరబెట్టామంటుంటాం సరే, వాయువుకి ఆరిపోతుంటాయి మామూలుగా అని చెప్పి దీన్ని ఎందుకు ఇవి చేయలేకపోతున్నాయంటే అది దాని చేత ఛేదించబడే దానికి లక్షణం లేదయ్యా, దహించబడే లక్షణం లేదు అని తర్వాత వెంటనే 24వ శ్లోకం దగ్గర అక్కడ మనకి ఆ శ్లోకం కదా అచ్ఛేద్యో అంటే అక్కడ చెప్పిన ప్రతి పదానికి ఇక్కడ కారణం ఇక్కడ చెప్పారండి. క్రమాలంకారం వరస అదే. అంటే అక్కడ 1వ పాయింట్, ఇక్కడ 1వ పాయింట్, 2వ పాయింట్ 2, 3కి 3, 4కి 4. అంటే 23వ శ్లోకానికి 24వ శ్లోకానికి అదే వరుసలో అక్కడ నైనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రములు ఛేదించలేవు. కారణం ఏంటంటే అది అచ్ఛేద్య, అది ఛేదించబడే దాని లక్షణం లేదయ్యా. దాని లక్షణం లేనటువంటి దానికి నువ్వు ఎలా ఛేదిస్తావు అని అక్కడ దానికి అర్థం వస్తుందండి. ఇది మనం కొంత చెప్పుకుంటూ ఇందులో మధ్యలో ఉన్నాం మనం. వేళ భాష్యం చూద్దామండి. అంటే ఆ శ్లోకం కూడా చదువుకుంటే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో సోష్య ఏవచ నిత్య సర్వగతస్థానురచలోయం సనాతన. అది అచ్ఛేద్యమైనటువంటి వస్తువు.
అదాహ్యమైనటువంటిది, అక్లేద్యమైనటువంటిది, అసూహ్యమైనటువంటిది. అది ఇంకా ఎటువంటిదంటే లక్షణాలు చెప్పి నిత్యమైనటువంటిది, సర్వగతమైనటువంటిది, స్థాణువైనటువంటిది, అచలమైనటువంటి 5 లక్షణాలు చెప్పారండి ఇక్కడ. పైన 4 క్రియలకి 4 కారణాలు ఇక్కడ చెప్పి 5 విషయాలు ఆయన వర్ణిస్తున్నారు. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం సగంలో ఉన్నాం అక్కడ. యస్మాత్ అన్యోన్య నాశహేతూని భూతాని ఏనం ఆత్మానం నాశయితుం న ఉత్సహంతే. ఇది చాలా గొప్ప విషయం అండి. పంచమహాభూతాల యొక్క లక్షణం మనం చెప్పుకున్నాం. ఒక మహాభూతాన్ని ఇంకో పైన మహాభూతం దాన్ని ఆర్పేయగలదు, నాశనం చేసేయగలదు, లేకుండా చేసేయగలదు, తనలో కలిపేసుకోగలదు. జలం భూమిని కలిపేసుకోగలదు, బురద కింద అయిపోతుంది అంతే. భూమి అనేది విడిగా ఇంకా గట్టిగా సాలిడ్ స్టేట్లో ఉండదు. ఇంత నీటిని అగ్ని కాస్త ఆవిరి కింద కన్వర్ట్ చేసేయగలదు. అగ్నిని కాస్త వాయుదేవుడు దాన్ని తనలో ఇమిడి చేసుకోగలడు. మనకు వడగొట్టినప్పుడు వేడిగాలి వస్తుంది అంటాం. అంటే అగ్ని కాస్త వాయు రూపంలోకి మారిపోయింది, అక్కడ వేడిగాలి అయిపోయింది. ఆ వాయువు కాస్త అంతరిక్షంలో కలిసిపోతుంది, ఆకాశంలో కలిసిపోతుంది. అవి అంటే అన్యోన్య నాశహేతుని, అవి పరస్పరము ఒకదానిని ఒకటి నాశనం. ఒక మహాభూతం ఇంకో మహాభూతాన్ని అది ఆక్రమించి మింగేస్తోంది. కానీ ఇవన్నీ కూడా ఆత్మ నేను చేయలేకపోతున్నాయి అని అక్కడికి తీసుకొస్తున్నారండి. అంటే బ్రహ్మాండాలు ఈ భూమండలం అంతా కూడా మింగేయగలిగినటువంటి జలం ఆత్మ నేను చేయలేకపోతుంది. అగ్నిని మొత్తం మింగేయగలిగినటువంటి వాయువు కూడా ఈ ఆత్మ నేను అది ఇక్కడి వాక్యం అండి. అన్యోన్య నాశహేతుని భూతాని ఏనం ఆత్మానం నాశేతుం నా ఉత్సాహంతే. సిద్ధపడట్లేదు. ఉత్సాహం అంటే ఉత్సాహం లేదంటే ఏంటి? చేత కావట్లేదు, వాటికి అవ్వట్లేదు, వాటి వల్ల కాదు ఆ పని. అంటే అసమర్థం అయిపోయి, అందుచేత అవి కాల్చలేకపోతే అది ఏముంది? ఆత్మనే వస్తుంది. ఒక్కోటి ప్రయోగించాడు అనుకోండి, ఏమీ చేయలేకపోయాయి. ఏమైందంటే దాన్ని నాశనం చేయలేకపోయాయి. నాశనం చేస్తే అది అలాగే ఉండిపోతుంది అది. అందుచేత ఇక్కడ చూడండి వాక్యం ఎంత బాగా రాశారు ఆయన. యస్మాత్తో ప్రారంభించి తస్మాత్, ఎందుచేత అయితే పంచమహాభూతాలు దీన్ని నాశనం చేయడానికి సరిపోవట్లేదో అందుచేత అది అలాగే ఉండిపోతుంది. దానికి ఇంకో మాట తస్మాత్ నిత్య, అంచేత నిత్యమయ్యా. ఎందుకు నిత్యమైందంటే పంచమహాభూతాలు దాన్ని చేయలేకపోతున్నాయి అని అక్కడికి పట్టుకొచ్చారండి. అంటే దానికి ఒక కారణం పట్టుకొచ్చారు. తర్వాత వాక్యంలో పెట్టినటువంటి ఆ నిత్య సర్వగతో ఉన్నది సరే, ఒకదాని ఒకటి కారణాల కింద ఇక్కడ చెప్పుకొస్తున్నారు ఆయన. తస్మాత్ నిత్య, దాన్ని మిగతా పంచమహాభూతాలు ఏమీ చేయలేకపోతున్నాయి కదా, అలాగే ఉండిపోయింది, దాని ప్రాణాలు అలా ఉండిపోతుంది అని చెప్పి నిత్యమైందయ్యా అని చెప్పి. అయితే నిత్యత్వాదు, అది నిత్యమైనటువంటిది అయితే దానివల్ల ఏమిటైందియా? అది నిత్యం ఉండడం వల్ల సమస్తమైన బ్రహ్మాండాలు వ్యాపించిపోయి సర్వగత, ఎక్కడెక్కడ మొత్తం ఈ బ్రహ్మాండాలు ఉన్నాయో అక్కడెక్కడలా ఇది వ్యాపించిపోయిందయ్యా. ఎప్పటి నుంచి? అది ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచేను నిత్యత్వాదు. అయితే సర్వవ్యాపి అయితే ఏమిటయ్యా? సర్వవ్యాపి అయితే ఇంకా కదలడానికి వీలు లేనంతలా ఆక్రమించేసింది అది. గది నిండా మనం దీని చెప్పుకున్నాను, వివరంగా చెప్పుకున్నాను. గది అంతా ఆక్రమించేసి కూర్చుంటే ఎక్కడ కదులుతారు? దాన్ని కదపడానికి కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటే కొంచెం కదవచ్చు. స్థాణు అంటే కదలదు. అంటే స్థాణురివ స్థిర, అక్కడ స్థాణు అంటే బిగిసిపోయిందని అలా అనుకుంటారేమో, పొరపాటుని గడ్డగట్టేసిందని అలా అనుకుంటారు. స్థాణురివ స్థిర అంటే కదలన బండరాయి వలె గట్టిగా అలా స్థిరంగా ఉంది. అయితే స్థిరత్వాత్, కదలకుండా ఉండడం వల్ల స్థిరత్వాత్ అచల. అంటే అచలో ఏమని అన్నారు? చలనం లేదు దానికి, అది స్థిరంగా ఉంది అంచేత. అంటే ఒకదాని ఒకటి కారణ కార్య ఒక పరంపర అండి. ఇక్కడ కారణ కార్య పరంపర ఇచ్చారు ఇక్కడ. స్థిరత్వాత్ అచల అయం ఆత్మ. ఎలాంటి ఆత్మ ఎటువంటిదయ్యా? ఆత్మ అత సనాతన చిరంతన, ఎప్పుడూ ఉండేదే. దాని చలనం లేదు. అంటే దానికి దగ్గర చూసే దానికి చలనం లేదు, అది గట్టిగా ఉంది, అది స్థిరంగా ఉంది, అది బండరాయిలాగా అది కదలకుండా కూర్చుని ఉంది. సర్వవ్యాపి, అది ఎప్పుడు నిత్యం ఉంటుంది. అందుచేత ఎప్పుడు నిత్యం అని అంటే పాస్ట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. అంచేత అత సనాతన ఎటర్నల్. చిరంతన అంటే సనాతన ఎటర్నల్ అని అర్థం, ఎప్పుడు ఉండేది. ఏన్షియంట్ కాదండి. ఏన్షియంట్ అంటే ఓన్లీ పాస్ట్ టెన్సే. మనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏన్షియంట్ అంటే ఓన్లీ పాస్ట్ టెన్స్గా వర్తిస్తుంది, ఫ్యూచర్కి వర్క్ చేయదు ఏన్షియంట్. కానీ ఎటర్నల్ అనేది ఎప్పటికీ ఉండేది అని అర్థం. అయితే ఇది ఎందులో నుంచైనా డెరివేటివ్ ప్రోడక్ట్ కింద తయారైందా?
నా కారణాత్ కుతశ్చిత్ నిష్పన్న, ఎందులోంచైనా పుట్టిందా ఈ ఆత్మ అనేది? లేదయ్యా. నా అంటే కుతశ్చిత్ కారణాత్ నా నిష్పన్న, అంటే కారణం అంటే దేనికి? ఇది పుట్టడానికి ఒక కారణం, అంటే దీనికి మూల పదార్థం రా మెటీరియల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు దీనికి. కుతశ్చిత్ కారణాత్ నా నిష్పన్న, ఇంకో కారణం వల్ల ఇది పుట్టలేదు. ఈ వెంటనే ఈ మాట గుర్తుపెట్టుకోండి. విష్ణు సహస్రనామంలో ఆ రెండింటితోటి పదాలతో స్టార్ట్ అవుతుంది. విశ్వం విష్ణు. విశ్వం అనేది కార్యం, తయారైన వస్తువు, దానికి కారణం విష్ణు. అక్కడ అదండి. ఇక్కడ దీనికి అలా ఏమీ లేదు. అది ఎప్పటిది మొట్టమొదటి నుంచి. అంచేత అభినవ ఇత్యర్థ, అంటే సరికొత్తగా ఉంటుంది. ఇప్పుడు కూడా సరికొత్తగా ఉంటుంది. నవ అంటే సరిపోతుంది. అభినవ అంటే కొత్త, ఇంకా సరికొత్త అంటాం. మామూలుగా మనం వాడతాం పదాలని వాడివే. కొత్తగా ఉన్నది, ఇది కొత్త వస్తువే అంటాం. సరికొత్త అంటాం, ఇంకా ఇప్పుడు లేటెస్ట్ అనమాట. ఇంగ్లీష్ అయితే నేసెంట్ అంటాం. నేసెంట్, NASCE అంటే. ఇత్యర్థ అంటే ఇంత చెప్పుకొచ్చాడు కదా అయ్యా. 23వ శ్లోకానికి 24వ శ్లోకం చెప్పింది మళ్ళీ చెప్పినట్టు అయింది కదయ్యా. అక్కడే ఆ వాక్యంలో కంక్లూడ్ అయిపోయింది కదా, మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు? అంతకుముందు 22, 21 వెనక్కి వెడితే అంతకుముందు 19, 20 అవన్నీ కూడా అదే ఉన్నాయి. నైతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం చోదనీయం. నా ఇక్కడ పెట్టి తీసుకోండి, నా ప్లస్ ఏతేషాం నైతేషాం. ముందర వాక్యం తీసుకోండి, నా చివరికి పెట్టుకోండి. ఏతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం నా చోదనీయం అని అర్థం చెప్పుకోవాలి. ఏతేషాం శ్లోకానాం, ఈ వరుస మొత్తం, ఈ వరుస శ్లోకాలన్నిటికీ కూడా పౌనరుక్త్యం చెప్పిందే మళ్ళీ చెప్పడం. పునః ఉక్తి పునరుక్తి. పునరుక్త్యస్య భావ పౌనరుక్త్యం. దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి. రామత్వం అన్నాం అనుకోండి. రామత్వం అంటే రామస్య భావ రామత్వం. మనుషుడు మానవత్వం అంటాం. మానవస్య భావ మానవత్వం. ఇవన్నీ కూడా త్వకార అక్కడ వస్తుంటాయి తద్దిదాలు. పౌనరుక్త్యం, పునరుక్తి దోషము దీని చోదనీయం, దీనికి అంటగట్టకూడదు, ప్రేరేపించకూడదు. చోదనీయం అంటే ప్రేరేపణ, అంటే దాన్ని అంటగట్టకూడదు. యత, ఎందుకు ఆ మాట అంటున్నాయా? యత ఏకేనైవ శ్లోకేన ఆత్మన నిత్యత్వం అవిక్రీత్యం ఉక్తం నజాయితే మ్రియతేవా ఇత్యాదిన. నజాయితే మ్రియతేవా అని ఆ ఋగ్వేదంలో ఆ కొటేషన్ పట్టుకొచ్చి, మంత్రాన్ని పట్టుకొచ్చి ఒక్క శ్లోకంలో ఆత్మ నిత్యమైనది, ఏ రకమైన మార్పు లేనటువంటిది, అవిక్రియము. విక్రియం అంటే చెప్పుకున్నాను, వికారము. వికారం అంటే మార్పు. అవిక్రియము ఏ రకమైన మార్పు, దాని అవిక్రియత్వం, మార్పు లేకుండా ఉండే స్వభావం. ఇవన్నీ కూడా చెప్పడం అయిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారే. ఎక్కడ చెప్పారయ్యా? నజాయితే మ్రియతేవా ఇత్యాదిన అలాంటి శ్లోకాలు చెప్పడం జరిగింది కదా. తత్ర యదేవ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే తది ఏతస్మాత్ శ్లోకార్థాత్ నా అతిరిచ్యతే. అక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఏతస్మాత్ శ్లోకార్థాత్, ఇక్కడ ఈ శ్లోకంలో సగంలో చెప్పిన దాంతో దానికంట కొత్త విషయం ఏం లేదు. నా అతిరిచ్యతే. అతిరిచ్యతే అంటే అతిక్రమణ, అంటే ఓవర్టేక్ చేయడం అండి. అంటే ఎక్స్ట్రా ఏం లేదు. ఓవర్టేక్ చేయండి, మనం సైకిల్ మీద కారులో పెడుతున్నాం అనుకోండి, ఇంకో పక్క నుంచి రైట్ నుంచో లెఫ్ట్ నుంచో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంటారు వేరే సీట్లో. అలా ఓవర్టేక్ చేసి ఎక్స్ట్రా, అంటే ఎక్స్ట్రాగా మనకంటే ఎక్స్ట్రాగా ఇందులో చెప్పండి ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి కించిత్ శబ్దత ఒకటేమో, మరి ఏమిటి తేడా ఏమిటయా? మాటల్లో తేడా. కించిత్ శబ్దత పునరుక్తం, పదాలను మార్చాడు ఆయన. అక్కడ ఉండే పదాలను ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్న పదాలను ఇంకో రకంగా పెట్టాడు. పునః శబ్దాలతోటి పునరుక్తి కనిపిస్తుంది. కించిత్ అర్థత ఏవ, అర్థాలతోటి. పదాలు అవే ఉండొచ్చు, కొంచెం అర్థాలు కొంచెం తేడాలు ఉంటాయి. అంటే పునరుక్తి ఎన్ని రకాలుగా చెప్పచ్చు ఇక్కడ చెప్తారండి. సార్ మామూలుగా శబ్దాలు, అదే శబ్దాల్లో భేదం పట్టుకొచ్చి, శబ్దాల్లో భేదాన్ని పట్టుకొచ్చి ఏమండి అది పునరుక్తి రావడం సాధ్యం అవుతూ ఉంటుంది. అర్థం అదే విషయమైనా. ఇప్పుడు ఈ విషయంలో నుండి ఇక్కడ ఒక్కసారి మళ్ళీ ఈ మాటకే మనం అర్థం చేసుకోవడానికి చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటాం. విష్ణు సహస్రనామంలో 1000 నామాలండి. శంకరాచార్య వారు ఈ టాపిక్ అక్కడ ఎత్తారండి. మొట్టమొదటి భాష్యం రాస్తూ ఇదే మాట మొట్టమొదటి ఎత్తారు. విష్ణు సహస్రనామంలో వచ్చిన పదం రాకుండా ఉండాలి అని కోరుకుంటాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అలా లేదండి. కొన్ని పదాలు మళ్ళీ వచ్చాయి. ఒక విష్ణు అనే పదం తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ కనిపిస్తుంది విష్ణు అనే పదం? ఒకసారి కాదు, 3-4 సార్లు కనిపిస్తుందండి. విష్ణు దగ్గర కనిపిస్తుంది. అనిర్దేశవ పురువిష్ణు, మళ్ళీ అక్కడ ఇంకోసారి ఎక్కడో కనిపిస్తుంది, ఇంకో చోట ఎక్కడో మళ్ళీ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు వెయ్యని పదం ఎలా వాడతారండి? ఒకే పదం వాడడం ప్రారంభించి, నేను కూడా సహస్రనామం రాసేయచ్చు. అన్ని ఒకటే మాట పెట్టి రామ 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 రామని 1000 సార్లు అనేసి అనుకోండి, దాని రామ సహస్రం అనొచ్చా? అన్నా వీల్లేదు.
ఎంచేత అక్కడ వారు చెప్పింది ఏంటంటే ఒకే శబ్దాన్ని అక్కడ అన్నిసార్లు వాడినప్పుడు ఒక్కసారి ఒప్పుకోండి, మిగతా అన్ని రిపిటేషన్స్ కింద తీసేసేయండి. అలా 3 సార్లు ఉందనుకుందామండి విష్ణు శబ్దం, ఒకసారి ఉంచే మిగతా 2 తీసేస్తే 1000లోంచి 2 తీసేస్తే 998 రాసినట్టు అవుతుందండి. శివశబ్దం 2 సార్లు 3 సార్లు వచ్చింది, 3 సార్లు అనుకుందాం, అందులో ఒకసారి ఉంచుకుని మిగతా 2 తీసేసేయండి, అప్పుడు 998లో మళ్ళీ 2 తీసేస్తే 996. ఇలా తీసేయడం ప్రారంభించి చివరికి 930 920 అవుతాయండి నామాలు, ఒకే పదం ఒకసారి వస్తే. దాన్ని విష్ణు సహస్రనామం అని ఎలా అనొస్తాయా? మొట్ట హెడ్డింగే ఆయన క్వశ్చన్ వేసుకున్నారు ఆయన అని చెప్పి అక్కడ ఈ మాటలు 2 వాడతారండి. ఎలాగంటే ఒకే పదము ఒకే పదం 2-3 సార్లు వచ్చినా ఏం తప్పు లేదయ్యా. ఎలా రావచ్చు అంటే అది ఒకే శబ్దం ఉన్నాం కదా, అర్థత భేదం ఉంది. కించిత్ అర్థత, అర్థంలో అక్కడ ఒక అర్థం చెప్పి ఇక్కడ ఇంకో అర్థం చెప్పారు అనుకోండి, అంటే 2 కొత్త పదాలు చెప్పినట్టే తప్ప ఒకే పదం వాడినట్టుగా తీసేయడానికి కుదరదు. 995లో 2 తీసేయద్దు. శబ్దత అలాగే మొత్తం ఇందాక చెప్పిన అర్థత అనేది విష్ణు శబ్దం ఎన్నిసార్లు వచ్చిందో, ఒకే పదం శివశబ్దం ఎన్నిసార్లు వచ్చిందో, అలా ఎన్నో పదాలు ఉన్నాయి. ఇవన్నీ తీసేయకుండా ఆ అర్థత వచ్చినవన్నీ కూడా రకరకాల అర్థాలు వచ్చాయి కనుక ఆ పదాలన్నీ కూడా ఇండిపెండెంట్ వర్డ్స్ కింద లెక్క. మరి కించిత్ శబ్దత పునరుక్తం, కించిత్ అర్థత. ఏమండి శబ్దత అంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి విష్ణు శబ్దం, అర్థత మొత్తం విష్ణు సహస్రనామం అంతా కూడా విష్ణు గురించి చెప్పడానికి వచ్చాయి. మీరు విష్ణు అనండి, వషట్కారం అనండి, ఇంకోటి చెప్పండి, భూత అనండి, భవిష్యత్ అది కూడా. మరి అలాంటిప్పుడు ఏమిటయ్యా, అక్కడ శబ్దంలో తేడా ఉంది కదా అని చెప్పి పునరుక్తి లేదయ్యా అని అక్కడ సమర్థించినటువంటి ఇక్కడ మళ్ళీ మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటారంటే కించిత్ శబ్దత పునరుక్తం కించిత్ అర్థత ఇది అని ఇలా ఎందుకు చెప్పారయ్యా అంటే, అసలు కృష్ణ పరమాత్మ యొక్క బాధ అంతా ఏమిటో పాపం మన మీద, మన ఎడల ఆయన జాలి. ఇక్కడ దుర్బోధత్వాత్ ఆత్మవస్తున పునః పునః ప్రసంగం ఆపాద్య శబ్దాంతరేణ తదేవ వస్తు నిరూపయతి భగవాన్ వాసుదేవ. ఇది ఆత్మపదార్థం మనకి ఇంత ఇప్పటికి 3 క్లాసులు 4 క్లాసులు చెప్పుకున్నాండి, అర్థమైపోయింది ఏంటి మనకి, ఆత్మకాస్త మనకి అనుభూతిలోకి వచ్చేసిందా. అది దుర్బోధం, చాలా కఠినం అర్థం చేసుకోవడానికి. ఏదో పదాలు ఏదో గారిడీ చేసి మనం ఏదో అర్థం చెప్పినట్టు అనుకుంటున్నామండి, కాదండి. అది అనుభవంలోకి రావాలి, అనుభూతిలో రావాలి. అనుభూతిలో రాలేదంటే ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదు, సరిపోలేదు అని అర్థం, అంతే, ఒకటే మాట. అలాంటి విషయాన్ని ఆయన చేత చాలా కఠినమైనటువంటి, చాలా శ్రమ పడితేనే కానీ, దుర్ అనే పదం ఇక్కడ ఉపసర్గ వాడుతున్నారండి. అబోధత్వం అనట్లేదు, అసంభవం చెప్పట్లేదండి ఆయన. కష్టపడితేనే దుర్ అనే పదం ఏంటంటే దుఃఖేన బోధతే. దుఃఖేన అంటే చాలా శ్రమపడి కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేట్లాగా దానికోసం పట్టుబట్టి చేస్తూ ఉంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చే పర్యంతం మీరు కానీ శ్రమ పడితే అప్పటికి అర్థం అవుతుందంటండి. అలాంటి చోట దుర్ అనే పదం ఉపసర్గ వాడుతూ ఉంటారు. అసంభవం కాదు, సాధ్యమే. మహర్షులు మరి పొందలేదా చివరికి ఆ స్థాయి పొందినవాడు, కష్టపడ్డారు. అంటే దుర్బోధత్వాదు, అర్థం చేసుకున్నట్టు చాలా కష్టమైనటువంటి ఆత్మవస్తువుని, ఆత్మవస్తున దుర్బోధత్వాది, ఆత్మ అనేటటువంటి ఆ పదానికి అర్థం చాలా కష్టపడితేనే కానీ అర్థం కాకపోవడం వల్ల పునః ప్రసంగం మళ్ళీ చెప్పడం జరిగింది. ఆపాద్య శబ్దాంతరం, ఈ మాటలతో చెప్తే వాడికి అర్థం లేదేమో పాపం, ఇంకో మాటలతో చెబుదాం. చిన్నపిల్లాడికి వాడికి చిన్న వాక్యం అనుకోండి, వాడి పాఠం అర్థం లేదు. 1వ క్లాస్ వాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాం, వాడికి అర్థం లేదు, మనకు అర్థమైంది, వాడికి అర్థం ఏంటి చెప్పాలి. అలాంటిప్పుడు శబ్దాంతరేణ తదేవ వస్తు నిరూపయతి భగవాన్ వాసుదేవ్ అని చెప్పి ఇంకో మాటలు చెప్పి వాడికి ఆ వస్తువుని వివరంగా చెప్పడం, నిరూపణ చేయుట, ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఏ వస్తువు ఇక్కడ, ఆత్మ వస్తువుని మళ్ళీ పాపం చెప్పి మనకి ఇంకా అర్థం లేదని, అనుభూతి రాలేదని మళ్ళీ ఇంకో మాటల్లో చెప్పి ఆయన అంత ప్రయత్నం చేస్తున్నాడండి. ఆయన బాధ అంతా ఏంటంటే కథన్ను నామ సంసారిణాం అవ్యక్తం తత్వం బుద్ధిగోచరతాం ఆపన్నం సతు సంసార నివృత్తయే స్యాదితి. వీడికి, జీవుడికి సంసారం ఎలా బయటపడతాడు వీడు, అసలు సంసారం నుంచి ఎలా వీడికి నివృత్తి కలుగుతుంది? వీడికి ఆత్మవస్తువు తెలియకపోతే అది ఎంతచేత ఆ అవ్యక్తమైనటువంటిది, ఆ విషయం అయితే స్పష్టంగా తెలియదు, అర్థం అవుతుంది. అవ్యక్తమైనటువంటి తత్వం, స్పష్టంగా తెలియని తత్వం అయినటువంటి ఆత్మ బుద్ధి గోచరతామాపన్న, వీడికి అర్థం ఇదా చెప్పాలి. బుద్ధి గోచరతామాపన్న అర్థం ఇట్లా చెప్పడం, అది బుద్ధి గోచరతామాపన్న అంటే అర్థం కానటువంటి వస్తువుని అర్థం అయ్యేంత వరకు చెప్పాలి. అలా ఎలా చెబితే వీడికి కథం సంసారం అంటే మళ్ళా జీవులందరికీ కూడా చివరికి ఏమిటంటే సంసార నివృత్తయే స్యాతు, వీళ్ళందరూ కూడా సంసారం నుంచి ఎలా బయటపడతారో కదా.
ఈ అజ్ఞాన ప్రపంచంలోంచి ఇందులో ఎలా బయటపడతారు వీళ్ళు, ఎలాగ వీళ్ళు మోక్ష మార్గంలో మోక్షాన్ని చేరతారు వీళ్ళు అని ఆ తాపత్రయంతో ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పేది తప్ప ఆయనకి చేతగా కాదయ్యా, ఆయనకి అర్థం కాక కాదు అని అక్కడ ఆ రకంగా చెప్పుకొచ్చారండి. చెప్పిన తర్వాత నెక్స్ట్ అంతే కదయ్యా, ఇంకోటి చెప్తున్నారండి. అవ్యక్తోయమ, ఇంకా ఆత్మ పదార్థం ఎటువంటిది అది, అవ్యక్తోయమ చించోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఇప్పుడు ఈ వాక్యాలు ఎక్కువ పెట్టేసి అసలు కథ చివరికి ఎక్కడండి, ఎంత ఎక్కడ జరుగుతుంది, యుద్ధరంగంలో జరుగుతుంది. ఆ అర్జునుడిని ప్రేరేపణ చేయాలి యుద్ధానికి. ఆత్మజ్ఞానాన్ని బోధించడం ద్వారా అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపణ చేయాలి. ఆ కాంటెక్స్ట్ కృష్ణ పరమాత్మ మర్చిపోలేదు. అందుచేత తస్మాత్ ఏవం విదిత్వ, అందుచేత అర్జున ఏవం విదిత్వ, ఈ విధంగా తెలుసుకుని ఏనం నా అనుశోచితం అర్హసి, దీని గురించి ఏడుస్తూ శోకిస్తూ ఉండడానికి యోగ్యుడు కాదయ్యా నువ్వు. అంటే నీకు ఆత్మ పదార్థం గురించి చాలా వివరంగా చెప్పాను, నీకు అర్థమైంది. ఆత్మ పదార్థం అర్థమైన తర్వాత ఇంకా నువ్వు దీని గురించి యుద్ధంలో వాడిని చంపుతున్నాను, నేనే కారణం అవుతున్నాను, వాడు చచ్చిపోతున్నాడు, దానికి నేనే కారణం, ఈ మాటలు అనుకోవడానికి నువ్వు శోకించడానికి కారణం కాదయ్యా, యోగ్యత లేదయ్యా. యూ డోంట్ డిజర్వ్ టు వీప్ అని అర్థం వస్తున్నారు. ఎందుచేత ఇంకా ఇందాక దానికే మళ్ళీ కారణం చెప్పొస్తున్నారు. మళ్ళీ ఇక్కడ సమ్మరైజ్ చేస్తున్నారు. ఇన్ని శ్లోకాలు చెప్పిన ఆత్మ గురించి మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నారండి ఆయన. అవ్యక్త అచింత్య అవికార్య, అవ్యక్త అయం పదవిభాగం చేస్తే అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. పదవిభాగం అవ్యక్త అయం, అచింత్య అయం, అవికార్య అయం ఉచ్యతే. అయం అంటే ఈ ఆత్మ, అది అవ్యక్త అంటే ఇంతవరకు వ్యక్తము కాలేదయ్యా. వ్యక్తం అవడం అంటే ఏమిటి అంటే తెలియడం, ఇంతవరకు తెలియలేదు. తెలివి ఎలా వస్తుంది అక్కడ ఆ టాపిక్లో వెళ్ళారండి భాష్యంలో. తెలివి ఎలా వస్తుందంటే నీ ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది, జ్ఞానేంద్రియాల ద్వారా వస్తువు గురించి తెలుస్తుంది. అది పొడిగా నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, ఇక్కడ దగ్గరలో ఉందా, దూరంగా ఉందా, ఇవన్నీ కూడా కన్ను ద్వారా వెళ్ళవలసిన విషయం. కానీ ఇక్కడ నేత్రేంద్రియం పనిచేయట్లేదండి. ఇది నా టాపిక్ కాదని చెప్తుంది అది. చెవి ద్వారా వినే శ్రవణ గోచరమైనటువంటి శ్రవణం చెప్పాలి, ఇది నా విషయం కాదని ఇంద్రియం చెప్తాను, శ్రవణేంద్రియం చెప్తోంది. పోనీ ఘ్రాణేంద్రియం చెప్పగలుగుతున్నా, ఈ రుచి వాసన ఎలా ఉందో అది చెప్పలేకపోతుంది. దీని నాకు టాపిక్, నా పరిధిలో రావట్లేదు, ఇది నా డొమైన్లో రావట్లేదు. ఇది ఇలా ఏ ఇంద్రియము కూడా దీనిని పసిగట్టలేకపోతున్నాయండి. ఆ పసిగట్టుట అనే పదం ఏంటంటే వ్యక్తము. అప్పుడు తెలిసింది అంటే ఏదో ఇంద్రియాన్ని దొరికిపోవాలి, అప్పుడు దానికి వ్యక్తమైంది. ఇక్కడ అవ్యక్తము అంటే అది దేనికి కూడా పసిగట్టలేకపోయాయండి, ఏ ఇంద్రియం కూడా పసిగట్టలేకపోతాం. ఈ మాట చెప్పడానికి నెక్స్ట్ ఇక్కడ చూడండి, భాష్యంలో ఎలా రాశారో చూడండి. ఇది అయిపోయింది, ఒక్క పేజీ ఒక్క నిమిషం. $95 అండి పేజ్ నెంబర్. ఇంకో పైలో పెట్టాల్సి వచ్చింది. ఇదే ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి అవ్యక్తమైనదానికి ఇక్కడి నుంచి ఈ శ్లోకాన్ని భాష్యం ఇక్కడ చెప్తారు. ఇక్కడ చూడండి, అవ్యక్త అంటే ఆ మాటకి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వారు చెప్పిందని చెప్పింది. అవ్యక్త సర్వకరణ పదవిభాగం జ్ఞాపకం ఉంచుకోండి సుబ్రహ్మణ్యం గారు. అకారం దీర్ఘం వస్తుందంటే సవర్ణ దీర్ఘ చేస్తున్నట్టు. ఆ రెండోది అవ్యక్త సర్వకరణ విషయత్వాత్ అంటే సర్వకరణ అవిషయత్వాత్ అని గుర్తుపెట్టుకోండి. ఇక అకారం విడతీస్తే తప్ప కరణం అంటే ఇంద్రియములు అని గుర్తుపెట్టుకోండి. కొన్ని స్టాండర్డ్ వర్డ్స్ అమ్మా. కార్యము అంటే దేహం అని గుర్తుపెట్టుకోండి. కరణము అంటే కరణం అంటే సాధనం, ఇంద్రియములు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడొచ్చినా సరే కార్యకరణ సంఘాతము అంటారు ఎక్కడైనా దేహాన్ని. కార్యకరణ సంఘాతము, సంఘాతం అంటే మూట కలిపి కట్టేసింది. కరణం ఇంద్రియాలు అంటే దేహేంద్రియ సంఘాతం అంటాం. దేహము ఇంద్రియాలతో వీటన్నిటితో కూడి జీవుడికి ఈ పదం వాడుతుంది, దేహేంద్రియ సంఘాతం అంటుంటారు.
ఈ పదాలు సింపుల్, అవే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. స్టాండర్డ్ పెట్టుకోండి. కరణం అంటే ఇంద్రియం అని గుర్తుపెట్టుకోండి. కార్యం అంటే దేహం అని గుర్తుపెట్టుకోండి. విషయము అంటే ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. ఇది కూడా మనం చార్ట్ వేసి చెప్పుకున్నామండి. కనిపించే వస్తువులు, కన్నుకి పదార్థం అది. శబ్దము అంటే ఇక్కడ దృశ్యము కంటికి విషయం అవుతుంది. ఓ తప్పుడైంది, అది దేనికి సంబంధించినది? చెవికి సంబంధించినటువంటి శ్రవణానికి, దానికి విషయం అది. అంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలకి పంచ విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే అవ్యక్త అనే మాటగా అర్థం చెప్తున్నారు. సర్వకరణ అంటే సర్వేంద్రియములకు అవిషయత్వాత్, వాటి టాపిక్స్ కావవి. ఏది? ఈ ఆత్మ అనేది కంటికి సంబంధించినటువంటి ఏమయ్యా ఈ దృశ్యమా అంటే కంటి వెంటనే నా 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 టాపిక్ మాట్లాడుతున్నారు. ఇది కనిపించే వస్తువు కాదండి, అది పక్క తప్పుకుంది. ఇది వినిపించే వస్తువు కాదండి, చెవి పక్క తప్పుకుంది. వాసన చూసే వస్తువు కాదండి ఇది, అంటే అది ముక్కు పక్క తప్పుకుంది. అంటే సర్వకారణ అవిషయత్వాత్, ఏ ఇంద్రియమును కూడా అది విషయము కాకపోవడం వల్ల నా వ్యజ్యతే, దాని స్పష్టత రాదు. అవ్యక్త అంటే తెలియట, అవ్యక్త అంచేత మనకి తెలియనటువంటి వస్తువు అయింది. ఏమిటది? అయం ఆత్మ. ప్రతి చోట కూడా అవ్యక్తోయం అని పదం ఉంది కదా, అవ్యక్త అయం. అయం అంటే ఈ ఆత్మ అవ్యక్తమైనటువంటిది. అది ఎప్పుడైతే స్పష్టత లేదో ఇలా ఉంటుంది అని ఒక రూపం. పంచేంద్రియాలతో మనం చూసినటువంటి ఈ లౌకికంలో వస్తువులే మనకి జ్ఞాపకం ఉంచుకున్నవే, లేదా మనకి శబ్ద ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నా, లేకపోతే రూపం ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నా, ఘ్రాణేంద్రియంతో జ్ఞాపకం ఉంచుకున్నా, ఇవన్నీ ఏం చేసినా కానీ ఇవన్నీ ఉంటే జ్ఞాపకం ఎప్పుడో మనస్సులో మనకు స్టోరేజ్ ఉంటుందండి. మనలో స్టోరేజ్ హౌస్ ఏమంటారంటే చిత్తము అని అంటారు. చిత్తం అనే మాట ఏమిటంటే మనోబుద్ధి చిత్తాహంకారాలు. చిత్తం ఈజీ స్టోరేజ్ ఏరియా, మెమరీ. కంప్యూటర్లో మెమరీ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ చిత్తం అనే పదం మామూలుగా రూఢి పదం. చిత్తంలో అన్ని రికార్డింగ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇమేజెస్ కావచ్చు, వాయిస్లు కావచ్చు. ఎప్పుడైనా ఒక్కళ్ళ ఏకడ కూర్చొని మన అమ్మ ఎలా మాట్లాడేది, ఇవాళ వాళ్ళు లేకపోవచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడేవారు అక్కడ అనుకుంటే వాళ్ళ మాటలు మనకు వినిపిస్తాయి. రూపం జ్ఞాపకం వస్తుంది. ఎక్కడి జ్ఞాపకం వస్తుంది? ఆ చిత్తంలోంచి బయటకు వస్తాయండి. చిత్తంలో రికార్డింగ్ అవ్వలేదు అది. అదేం చెప్తుంది? అది ఇప్పుడు ఇంక మన ఊహకు అందదు. అంచేత అతహ ఏవ అచింత్య అయం. అందుచేత అదే చింతించుట అంటే ఆలోచించుట. అంటే దాన్ని ఆలోచించలేము. ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మన దగ్గర రికార్డింగ్ ఏం లేనప్పుడు ఎలా ఉంటుందని ఊహిస్తారు మీరు? యతః యది ఇంద్రియ గోచరం వస్తు తత్ చింతా విషయత్వం ఆపద్యతే. ఏదైతే ఇంద్రియములకు లొంగి ఉంటుందో, గోచరం అంటే కంటికి కనిపించడం కదా, ఇంద్రియాలకు కనిపిస్తుందంటే ఇంద్రియానికి వస్తువు ఉంటుందో అది చింతా విషయత్వం, దాని గురించి ఆలోచించడానికి వీలవుతుంది. ఆపద్యత అంటే సిద్ధం అవుతుంది. అయంతు ఆత్మ, ఈ ఆత్మ అనింద్రియ గోచరత్వాత్ అంటే ఇంద్రియ గోచరత్వము నా, అనింద్రియము అనేవి నా ప్లస్ ఇంద్రియ గోచరత్వాత్, ఇంద్రియములకు గోచరించకపోవుట వలన అచింత్య, అది ఊహకు అందదయ్యా అని చెప్పుకొచ్చారు. ఇంకా ఎటువంటిది? అవికార్య అయం. ఇది ఏ రకమైనటువంటి మార్పు దీనికి ఉండదు. ఇక్కడ చెప్తూ మామూలుగా మన రోజు వంటింటో చేసే పని ఇక్కడ పదం వాడుతున్నారని. యథ క్షీరం దధ్యాతంచనాదినా వికారి నా తథా అయం. మన మధ్య పాలు తోడెట్టేమంటుంటాం. ఆ తోడు పెట్టుడు అనే పదం ఏంటంటే దధ్యాతంచనము. గుర్తుపెట్టుకోండి, చక్కటి పదం ఇది. మన వంటింటో వాడే పదం. పాలు తోడెట్టుకుంటే మరి పెరుగు అవుతుంది రేపటికి. కాచి తోడెట్టుకుంటే, ఆ తోడెట్టుకుంటే అంటే దధి ఆతంచనం. దధి అంటే పెరుగు, పెరుగుగా మార్చుట, పెరుగుగా పొందించుట ఆ పాలని. ఆ క్రియ పేరు అంటే దధ్యాతంచనం. అల్లాదిన, లేదా అందులో మిరపకాయ వేస్తారు, లేదా ఇంకోటి పొలడు వస్తువు ఏదో వేస్తారు. మజ్జిగ మరి పాలలో మళ్ళీ మజ్జిగ తొక్క వేయాలని లేదు, పాలలో మళ్ళీ పెరుగు చేయడానికి ఇంకా 2-3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అవన్నిటి ద్వారా కూడా పెరుగుగా మార్చుట. అలాంటి వాటి వల్ల క్షీరం ఎలా అయితే వికారి, ఏ రకంగా అయితే పాలు మారుతాయో నా తథా అయం ఆత్మ. అయం ఆత్మ, ఈ ఆత్మ మాత్రం నా తథా అలా ఏదో ఇంకోటి తోడెట్టడం, ఇంకోటి చేయడం, అది మార్పు చెందే వస్తువు కాదు. ఎందుచేతయా మార్పు చెందాలంటేటండి దాంట్లో పార్ట్లు ఉండాలటండి. నిరవయవత్వాచ అవిక్రియ, అవయవములు లేకపోవుట. నిరవయవం అంటే ఇక్కడ కూడా నిహి ఉపసర్గ అండి. అవయవత్వము అంటే అవయవములు కలిగి ఉండుట. అవయవం అంటే ఏం లేదు, పార్ట్లు అండి.
ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి, బోల్డెన్ పార్ట్, గడియారం ఉందంటే బోల్డెన్ పార్ట్లు ఉంటాయి అందులో, కంప్యూటర్ అంటే అనేక పార్ట్లు ఉంటాయి, ప్రతిదానికి పార్ట్లు అన్ని అసెంబ్లీ చేస్తున్నారు వీళ్ళు. నిరవయత్వము నిహి అనేది లేకపోత. ఈ నిహి అనే ఉపసర్గ 2 అర్థాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కొన్ని అంటే సందర్భం సంస్కృతం కూడా మనకు నడుస్తుంది. నిహి అనేదానికి నిర్గతము అంటే లేకపోవుట అనే అర్థంలోనూ నిహి అనే పదం వాడచ్చు, ఉపసర్గ వాడచ్చండి. నిహి అనే ఉపసర్గ లేకపోవుట, చెప్పబోయే ఏదో వస్తువుకి, లక్షణానికి. నిహి అవయవత్వాత్, అవయవములు లేకపోవుట వలన అని ఒక అర్థం అండి. కాంటెక్స్ట్ బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి నితాంతం, చాలా ఎక్కువ అనే కాంటెక్స్ట్లో కూడా నిహి వాడతారు. నితాంతం, నిహి అనేదానికి ఒక అదే ఉపసర్గకి 2 అర్థాలు, ఎక్స్ట్రీమ్స్. ఒకటి లేకపోవుట, ఒకటి బాగా ఎక్కువ ఉండుట. అది మీరు ఏం చెప్పాలి. అలాగే మనం ఉపసర్గ మనం చెప్పున్నాం అండి, వి అనే ఉపసర్గ కూడా చెప్పున్నాం. వి అంటే విగతము ఒకటి, లేకపోవుట, వి అనే ఉపసర్గ వస్తే. లేక విశేషము, చాలా ఎక్కువ ఉండుట. ఎక్స్ట్రీమ్స్ రెండింటికి కూడా ఒకే ఉపసర్గ వాడారు. ఇక్కడ మన నిరవయవత్వ జాగ్రత్త చాలాసార్లు వస్తుంటుంది నిహి అనే తర్వాత పదం నిరవయవం. మరి ఇప్పుడు కొత్తగా మీరు పెద్ద దాని గురించి తెలియ పదం అనుకోకలేదు, తెలుసున్న పదమే. ఉపసర్గ చెప్పుకున్నాం, నిహి అనే ఉపసర్గ చెప్పుకున్నాం. అవయవత్వం, ఆ అవయవత్వం ఉంటుందా ఇక్కడ? ఉండదు. కాంటెక్స్ట్ బట్టి నిరవయవత్వాచ, దానికి అవయవాలు లేవయ్యా, పార్కులు లేవు. పార్కులు లేనటువంటి దాన్ని ఎలా ముక్కలు చేస్తావు? అసలు ముక్కలు చేసే క్వశ్చనే లేదు. అంచేత అవిక్రియ అంచేత మార్పులు రావు. ఇక్కడ చెప్తున్నారండి, నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దృష్టం. ఈ నా చివరికి పెట్టుకోండి, నా దృష్టం అని. కించిత్ నిరవయవం కించిత్, అవయవములు లేనిది ఏ చిన్నదైనా అది విక్రియాత్మకం, అది మార్పు చెందే లక్షణంగా ఉండేటటువంటి నా దృష్టం. అలాంటి ఉదాహరణ ఇంతవరకు నాకు దొరకలేదు ఎక్కడాను. పార్కులు లేనటువంటి వస్తువు మార్పు చెందదు, మార్పు చెంది ఉండడాన్ని ఇప్పుడు చూడలేదు అని ఆ మాట చెప్తున్నాను. నిరవయవం, అవయవములు లేని ఏ కించిత్, ఏ చిన్నదైనా సరే, పెద్దది కావచ్చు కానీ, విక్రియాత్మకం నా దృష్టం, మార్పు చెందుట ఎప్పుడు చూడబడలేదు. అంటే ఎప్పుడు చూడలేదు అసలు. పార్ట్లు లేకపోతే మారిపోవడం, పార్ట్లు ఉన్నాయి కానీ మారుతుంది. అది ఇక్కడ మారట్లేదంటే దాని లోపల పార్ట్ లేదని. ఇప్పుడు మళ్ళీ ఇంకా కారణకార్యభావన, మళ్ళీ ఇంకో పరంపరలో అవిక్రియత్వాత్ అవిక్రియ అవికార్య అయం. అవికార్య, దాన్ని ఏ రకంగానూ కూడా మార్పు లేకపోవడం వల్ల అయం ఆత్మ అవికార్య, ఇది మార్పు చెందని వస్తువయ్యా అని డిక్లేర్ చేసేది. అది మార్పు చెందే లక్షణము దానికి లేనిక ఇది మార్పు చెందదు, అవికార్య, దీన్ని ఎవడు మార్పు చేయించలేడు అని అయం ఆత్మ వచ్చేది. అంటే ఈ ఆత్మ ఇలా చెప్పబడుతుంది అంటే అందరూ ఇలా చెప్తారు, పెద్దవాళ్ళు ఇలా చెప్తారు. తస్మాత్, ఆ కారణంగా ఏవం యథోక్త ప్రకారేణ, యథోక్త ప్రకారం ఏంటండి? ఉక్తము అనేది గుర్తెట్టుకోండి. ఉక్తము అంటే చెప్పింది, పాస్ట్ టెన్స్. ఉక్తము అనేది పాస్ట్ టెన్స్, చెప్పడం అయిపోయింది. వక్ష్యమాణము అన్నారు అనుకోండి, చెప్పబోతున్నది, ఫ్యూచర్ టెన్స్. నేను తర్వాత అధ్యాయంలో చెప్తాను అన్నారు అనుకోండి, వక్ష్యమాణం అని అంటుంటారు, అది ఫ్యూచర్ టెన్స్కి. ఉక్తం అనేది సూతోవాచ అంటే సూతుడు ఇలా అనేసాడు అనేది పాస్ట్ టెన్స్. అది ఇక్కడ యథా ఉక్త ప్రకారేణ, ఇంతవరకు చెప్పిన ప్రకారంగా. ఎలా చెప్పు? ఏవం, ఈ రకంగా ఏదేదే చెప్పుకుంటూ వచ్చామో అదంతా దాన్ని ఏం చెప్పు, ఏ విషయం చెప్పు? ఏనం ఆత్మానం విదిత్వా, ఏనం, ఈ ఆత్మను తెలుసుకొని, అంటే అనుభూతిపూర్వకంగా నువ్వు తెలుసుకుని గ్రహించి, త్వం నా అనుశోచితం అర్హసి, నువ్వు శోకించుటకు తగవు, అంటే ఏడవకూడదు. ఏమని ఏడుస్తుంది? ఇందాక బాధ అంతా ఎక్కడ వచ్చిన శోకం అంతా? హంత అహం ఏషాం అహం హంత, వీళ్ళందరికీ చంపివాడిని నేనే. తర్వాత మయా ఇమే హన్యంతే, వీళ్ళంతా నా చేత చంపబడుతున్నారు. భగవద్గీత మరి మొట్టమొదటి ఆయన ప్రారంభించాడు, శోకమోహాది నాడు పదం వాడారండి ఆయన. ఆ శోకం అనే దానికి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ లింక్ చేశారండి. 11వ శ్లోకం ముందర మనకి భాష్యం ఏదైతే ప్రారంభిస్తూ శంకరులు ఆ మాట అన్నారో అది ఇక్కడ మళ్ళీ లింక్ చేశారు. అంచేత నువ్వు ఇప్పుడు నీకు ఒక కాన్సెప్ట్ చెప్పానయ్యా, ఎందుకు ఏడవకూడదు. అక్కడ మొట్టమొదటి ఏమన్నాడు? అక్కడ అశోచ్య పదం చూడండి, మళ్ళీ జాగ్రత్త చూసుకోండి. 11వ శ్లోకం
అశోచ్యాన్ అన్వశోచస్వం, ఏడవకూడని దాని గురించి ఏడుస్తున్నావు, శోకించకూడని దాని గురించి శోకిస్తున్నావు అని అనేసి జడ్జిమెంట్ ఇచ్చేసాడు కృష్ణ పరమాత్మ అక్కడ. ఆయన ప్రారంభ భగవద్గీత మొట్టమొదటి పదం అదే, అశోచ్యాన్, దేని గురించి శోకించకూడదో దాన్ని శోకిస్తున్నావు. దానికి జస్టిఫికేషన్ చెప్పడానికి 14 శ్లోకాలు 15 శ్లోకాలు పట్టిందండి. అందుచేత ఈ కారణం కొద్ది ఆ మాట అన్నాను మొట్టమొదటిలో 11వ శ్లోకంలో. ఏంటంటే ఆత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ. అందుచేత దానికి లింక్ చేసుకుంటే మనకి అంటే పౌర్వాపర్య సంబంధం ఉంటారండి. పూర్వము అపరము, ముందు వెనక సంబంధం అంటే చక్కటి మాట అండి. అవే పదాలు వాడతారు శంకరులు. అక్కడ శోకం గురించింది, ఇక్కడ శోచితం నా అర్హసి అని అక్కడి లింక్ తీసుకొచ్చారండి. కారణం ఏంటంటే ఆత్మ అనేటటువంటిది ఎవరు మార్పు చెందించలేరు. అది నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సర్వవ్యాపి అయినటువంటిది. దాని ఏ రకమైనటువంటి పంచమహాభూతాలు కూడా దాన్ని ఏమీ చెయ్యలేవు. అటువంటి దాన్ని ఏదో చంపేస్తున్నా పడిపోతున్నారు వీడిపోతున్నారు అనుకుంటారు. ఎవరు పోరయ్యా, అంతా ఉంటారు. నువ్వు యుద్ధం చేసే ముందు వాడు ఎలా ఉన్నారో యుద్ధం చేసిన తర్వాత కూడా చంపిన తర్వాత కూడా అలాగే ఉంటారు. వాడు ఎక్కడికి పోరు వాడు అని అక్కడి ఎంత విషయం చెప్పు వచ్చాడండి 25వ శ్లోకం చెప్పు వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ ఫోన్లే నీ ఆర్గ్యుమెంట్ తీసుకుని మాట్లాడదామయ్యా, నా కారణం నీకు చెప్పేశాను నీకు. ఇది అసలు ఎటర్నల్ ట్రూత్, ఇది అసలు రీజన్. అది ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆత్మ అనిత్యం అనుకుందాం అయ్యా, ఆత్మ అనిత్యం అనుకుందాం. అప్పుడు ఆలోచిద్దాం పోనీ ఒకసారి. నీ ఆర్గ్యుమెంట్ పూర్తిగా డిస్కస్ చేయకుండా వదిలిపెట్టను. ఆత్మన అనిత్యత్వం అభ్యుపగమ్య ఇదం ఉచ్యతే. ఆత్మకి అనిత్యమైనటువంటిది ఎప్పుడు ఉండేది కాదు, టెంపరీ. ఆత్మ టెంపరీ అనుకుందాం. అభ్యుపగమ్య అంటే అలా అనుకుందాం, అలా తీసుకుందాం అంటే ఏంటంటే ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అంట. అలాంటిప్పుడే అంటామన్నమాట. ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్, వాదన కోసం తీసుకున్నామయ్యా కాసేపు, అంటే అవసరం కాన్సెప్ట్ పుట్టి తప్పు అని చెప్పడం కాదు. ఈవెన్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అని అంటే ఇదం ఉచ్యతే. అప్పుడు దాని సంగతి చూద్దామయ్యా. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి అని ఇక్కడ చెప్పారండి. పదవి భాగం అథ చ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథా అపి త్వం మహాబాహో న ఏవం శోచితుం అర్హసి. అంటే ఆ 11వ శ్లోకంలో ఆయన వాడిన మొట్టమొదటి పదానికి వరుడికి ఎంత జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారో చూడండి కృష్ణ పరమాత్మ. ఎటర్నల్ ట్రూత్ ప్రకారం చెప్పానయ్యా, ఈవెన్ టెంపరీ అనుకుందాం, అప్పుడు దానికి వస్తుంది చూడు. అది ఇది నిత్యమైనటువంటి దాన్ని, ఈ నిత్యము మరణించేటటువంటి దానిగా నిత్యజాతం ఎప్పుడు పుడుతూనే ఉంటుందయ్యా, ఎప్పుడు పుడుతుంది. ఇవాళ కొంతమంది పుట్టారు, రేపు కొంతమంది ప్రతి క్షణాలు పుడుతూనే ఉంటారు. ఈ ఆత్మలు అలా పుట్టేస్తూనే ఉంటాయి, మనిషిగా పుట్టేస్తూ ఉంటారు. జీవజీవనంగా పందుల కింద, పిల్లుల కింద, కుక్కల కింద అలా ఏదో రూపంలో అలా పుడుతూనే ఉంటారు. నిత్యజాతం, అనుక్షణం సృష్టి జరుగుతూనే ఉంది. నిత్యం వా మన్యసే మృతం, ఎప్పుడు పోతూనే ఉంటారు. మన ముందర కళ్ళ ముందర అనేక మంది వెళ్ళిపోతున్నారు. పక్షులు పోతున్నాయి, జంతువులు పోతున్నాయి. రోజు ఎన్ని లక్షల మేకలను చేసేస్తున్నారు తెలియదు. నిత్యం జరుగుతున్నది. అలా అనుకుందామయ్యా. అప్పుడు దానికి అలాంటప్పుడు నిత్యం పుట్టేవాడి కోసం ఏడవడం ఎందుకయ్యా, నిత్యం పోయేదానికోసం ఏడవడం ఎందుకు అసలు? అది శాశ్వత. టెంపరీగా రైల్లో కలిసాం, ఎక్కిన ప్రతివాడు దిగవలసిందే, రైలు. అయ్యో వాడు దిగిపోతున్నాడు ఏడుస్తూ కూర్చుంటాం ట్రైన్లో. మన పక్కన కూర్చున్నాడు చాలాసేపు, వాడు ముందు దిగిపోతున్నాడు. వాడి స్టేషన్ వచ్చేసి, అరే వాడి గురించి ఏడుస్తూ కూర్చుంటావా? లేదా కొత్తవాడు వచ్చాడు కదా, అరే వాడు కొత్తవాడు వచ్చేసాడు మనం బాధపడిపోతాం అని ఆ ఉదాహరణ తీసుకుంటే, అలా తీసుకున్నా ఓ మహాబాహో అని పదం ఎందుకు వాడు ఉంటాడు చూసుకోండి. వాడి కృష్ణ పరమాత్మ ఇది కర్తవ్యం. నీ కర్తవ్యం ఏంటంటే చేతులకు పదులు ఉపయోగించాలి. యుద్ధానికి పనిచేసే చేతులయ్యా ఇవి. ఏడుస్తూ కూర్చునేప్పుడు కళ్ళు తుడుచుకోవడానికి కాదు ఇవి. ఆయన చేత నైవం శోచితం అర్హసి అని చెప్పి దీని భాష్యం చూద్దామండి ఇప్పుడు. అథ చైనమితి అథ చ ఇది అభ్యుపగమార్థ. అలా అనుకుందాం పోని. అభ్యుపగమార్థ అంటే సెలెక్ట్ చేసుకుందాం, ఇలా అనుకుందాం, నిర్ణయించుకుందాం కాసేపు. ఏమని? ఏనం. గుర్తెట్టుకోండి, ఇక్కడ ఏనం అనే పదం చాలాసార్లు వస్తుందండి. ఏనం అనేది అంటే ఈ
మామూలుగా అయితే యానం ఒకటి ఇండిపెండెంట్గా వస్తే వీనిని, కానీ అది ఎప్పుడు కూడా యానం వచ్చింది పక్కన ఆత్మానం అని ఉంటుంది చూడండి, ద్వితీయ విభక్తి ఏకవచనం ఇది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆత్మను, యానం అని వచ్చినప్పుడల్లా వెంటనే పక్కన ఆత్మ వస్తే ఈ ఆత్మను. అంటే కొన్ని కొన్ని స్టాండర్డ్స్ చేసి మీకు ఈజీగా ఇప్పుడు అర్థం అవుతాయి, చాలా సులభంగా అర్థమవుతుంది భాష్యం కూడా. ఏనం ప్రకృతం ఆత్మానం, ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రకృతి అంటే ప్రస్తుతం మన కాంటెక్స్ట్ ఏంటి, ప్రజెంట్ కాంటెక్స్ట్ లో ఆత్మ గురించి. ఏనం ప్రకృతం ఆత్మానం, ఈ ఆత్మ ప్రస్తుతం మన ప్రజెంట్ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నటువంటి ఆత్మల గురించి ఏమని అనుకుందాం, అభ్యుపగమార్థ అలా అనుకుందాం కాసేపు. ఏమని, నిత్యజాతం అంటే నిత్యజాతం అనే మాట రాస్తున్నారండి. లోక ప్రసిద్ధ ప్రత్యనేక శరీర ఉత్పత్తిం జాతః, జాతః జాతః ఇది మంచిది. ఒక్కొక్క శరీరం నుంచి శరీర ఉత్పత్తిం, అంటే ప్రతి శరీరంతో పాటు ఎన్ని శరీరాలు ఏమో ఎన్నో, క్షణక్షణం క్షణక్షణం అంటాం సరే, రిపీట్ చేస్తాం పదం. క్షణక్షణం అంటే సరిపోదా, అసలు క్షణం అంటేనే చాలు. దానికి క్షణక్షణం రెండుసార్లు పెట్టి మళ్ళీ క్షణక్షణం క్షణక్షణం రెండుసార్లు అన్నాం. అంటే ప్రతి అనేక అంటే అనేక, ప్రతి శరీరంతో, మనం ప్రతి అనే పదం వాడతామండి. ప్రతి అనేక, ఒకటి కాదు, ఒక శరీరం కాదు, అనేక, చాలా చాలానే మాట్లాడదు. అనేకానికి చాలాకి చాలా తేడా వస్తుందండి. చాలా అంటే అంత లెక్క పెట్టాం, అంటే ఒకటి కాదయ్యా, అనేక, నా ప్లస్ ఏక అనేక, ఒకటి కాదు, రకరకాల అంటే ప్రతి శరీరం, రకరకాల ప్రతి శరీరముతో పాటు ఉత్పత్తిం జాతః అంటే ప్రతిసారి ఆత్మ పుడుతూనే ఉంది. అంటే అటువంటి ఉత్పత్తిం జాతః, జాతః ఇది మనిషి. అంటే ఇంతమంది జీవులు పుడుతుండని బట్టి ఆత్మ పుడుతూనే ఉంటుంది అని నువ్వు అనుకుంటావు. జాతః ఇది మనిషే, ఆత్మ పుడుతుంది. ఇందాక పుట్టదు అని చెప్పాడండి, చిరంతనం అని చెప్పారు. దానికి ఇంకో కారణం ఏం లేదు అని చెప్పారు. కాదయ్యా, ప్రతిక్షణం పుడుతూనే ఉంటుందయ్యా, ఒక రూపంలో కాదు, అనేక రకాల రూపాల్లో పుడుతూనే ఉంటుంది. ప్రతి శరీరంలోనూ అది ఉంటూనే ఉంది, పుట్టిన ప్రతి శరీరంలోనూ ఉంటుంది. ఎన్ని శరీరాలు, ఒకటి కాదు, అనేక శరీరాలు. అందుచేత మనం అనుకుంటామంటే, ఇప్పుడు మరి వెనక్కి వాక్యాన్ని చూసుకోండి. ఏనం ప్రకృతం ఆత్మ, ఇక చివరి కలుపుకోండి. ఏనం ఆత్మానం జాతః ఇది మన్యసే. అంచేత ఈ ఆత్మని జాతః పుట్టినటువంటి దానిగా భావిస్తున్నావు. మన్యసే అనే మాటకి అర్థం ఏంటంటే భావిస్తున్నావు. స్టాండర్డ్ వర్డ్స్ అండి, ఇవన్నీ ఇవే రిపీట్ అవుతుంటాయి. మన్యసే భావిస్తున్నావు. ఇఫ్ పెట్టారు అలా అనుకుంటే, ఇది మన్యసే చేత్ భావిస్తే, అనుకుంటే, మన్యసే అంటే అనుకోవడం కానీ భావించడం కానీ, అలా అనుకుంటున్నావు. తథా అదేవిధంగా ఎలా అయితే ప్రతి దేహంతో పాటు ఈ ఆత్మ పుడుతోంది, అనేక దేహాలతో పాటు ఆత్మ పుడుతూనే ఉంది, అంటే అనేక రూపాలు ధరించి పుడుతోంది. తథా ప్రతి తద్వినాశం నిత్యం వా మన్యసే మృతం మృతః ఇది. అంటే అది ప్రతి తద్వినాశం, ఈ ప్రతి దేహము కూడా అది నశిస్తోంది. ఒకచోటే నశిస్తోందా, అన్నీ నశిస్తున్నాయి. ప్రతీదీ నశిస్తోంది. ప్రతి తద్వినాశం, అది ఒకసారా, నిత్యం వా, ఆ మరణించుట అనే నశించుట అనేది నిత్యం జరుగుతుంది. ఆ ప్రాసెస్ డయింగ్ అనేటటువంటి, డెత్ అనేటటువంటి ఎటర్నల్గా జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడు నిత్యం వా అంటే నిత్యము మరణించే వస్తువు. అటువంటి దాన్ని ఏమంటే మృతం. అంటే మరి వాక్యాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి. ఏనం ఆత్మానం మృతం మన్యసే, ఈ ఆత్మని మరణించిన దాని వల్లే, మరణించే లక్షణము కల దాని వల్లే మన్యసేవా, అలా అనుకుంటావా. వా ఉంటుంది కదండి. అంచేప్పుడు ఏంటి, అంటే ఆత్మ ఎటువంటిదయ్యా, మృతః ఇది. అంచేది ఆత్మ పుడుతుంది పోతుందయ్యా అని. ఇక్కడేమో జాతః ఇది మనిషి, అది పుడుతూనే ఉంటుంది, ఇక్కడ మరణిస్తూనే ఉంటుంది ఇది అని ఇక్కడ చెప్పుకొచ్చి, తథాపి కానీ, తథా భావిన్యపి, నీకు అలా అనిపిస్తున్నప్పటికీ, ఆత్మని త్వం మహాభావో కాదు, మహాబాహో అని ఉండాలి. నా ఏనం శోచితం అర్హసి. అలాంటి ఆత్మ విషయంలో అలాగా అనుక్షణము పుట్టేటటువంటి, అనుక్షణము మరణించేటటువంటి ఆ భావం ఆత్మ అటువంటిది అని అనుకున్నప్పటికీ, తథాభావిన్యపి, అలాంటి లక్షణాలు కలిగింది అయినప్పటికీ, ఆత్మని త్వం అంటే ఆత్మ ఏంది ఈ లక్షణాలను నువ్వు ఆపాదించుకున్నప్పటికీ, హే మహాబాహో, నా ఏవం ఇక్కడ చూడండి, ఏనం కాదు,
ఏవం అనే మాటకు అర్థం ఏంటండి? ఈ విధముగా. ఇందాక ఏనం అంటే ఇతనిని లేదా ఈ అని చెప్పానండి. ఇక్కడ ఏవం ఈ విధముగా శోచితం నార్హసి, దుఃఖించుటకు నువ్వు తగినవాడో కాదు. అంటే యూ డోంట్ డిజర్వ్ టు వీప్ అని అర్థం వస్తుందండి. అంటే ఏడవకూడదు అని చెప్పి ఇక్కడ ఒక గొప్ప మాట వాడారండి. జన్మవత జన్మ, నాశవత నాశశ్చ ఇత్యేతౌ అవశ్యం భావినౌ ఇది. పుట్టినటువంటి వాడికి పుట్టుక, పోయినటువంటి వాడికి పోవుట, ఇవి రెండు కూడా అవశ్యం భావినౌ, తప్పక జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పుట్టినటువంటి వాడికి పుట్టుక అంటే ఈ జన్మ అయిపోయింది, మళ్ళీ ఇంకో జన్మ పుట్టాలి వాడు. ఇక్కడ పోయాడు మళ్ళీ పోతాడు అంటే మళ్ళీ పుట్టిపోతాడని. మధ్యలో పదం వేరండి, మధ్యమ పద లోపం ఇది. జన్మవత జన్మ, నాశవత నాశశ్చ, ఈ రెండు కూడా అవశ్యం భావినవు, ఎప్పుడు తప్పకుండా జరిగే ప్రక్రియే అని అలా తెలుసుకో. అలా తెలుసుకున్నా కానీ ఏడవక్కర్లేదా? నిత్యం పుట్టేవాడి గురించి ఏడవడం ఎందుకు, నిత్యం పోయేవాడి గురించి ఏడవడం ఎందుకు? ఉండేవాడి గురించి అనుకోవాలి. అరే ఉండేవాడు ఉంటాడు అనుకున్నా, వాడు వెళ్ళిపోతున్నాడు అలా బాధపడాలి. ఏం లేదు, వాడు వెళ్ళిపోయేవాడే, నిత్యం వెళ్ళిపోయేవాడే, ఇది నిత్యం జరిగే ప్రక్రియ ఇది అని చెప్పి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జన్మవత జన్మ, పుట్టిన వాడికి మళ్ళీ పుట్టుక అంటే తర్వాత మళ్ళీ పుట్టుక. నాశవత నాశ, పోయినటువంటి వాడికి మళ్ళీ నాశనం అంటే మళ్ళీ ఇంకోసారి నాశనం అవడం. అంటే పునః మళ్ళీ జరుగుతూనే ఉంటుంది ఈ ప్రక్రియ అని. తర్వాత శ్లోకం దీన్ని రివర్స్ చేస్తారండి. జన్మవత మృత్యు, నాశవత జన్మ అని అక్కడ తర్వాత శ్లోకంలో పట్టుకొస్తారు ఆయన. ఇక్కడ చూడండి, ఇది చాలా ఫేమస్ శ్లోకం, అందరికీ వచ్చిందే ఇది. తథాచతి, అలా ఉన్నప్పటికీ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ ఇక్కడ తస్మాద పరిహారి అయితే తలవకండి. ఈ దాలో అకారం ఉంది. పలుకుతుంటే దా అనుదాతం ఇవ్వండి సంగీతం లాగా, అప్పటికి అర్థం అకారం వినిపిస్తుంది. తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇక్కడ పదవి భాగం జాతస్య హి. అందరూ ఇంకొక మాట గుర్తెట్టుకోండి అమ్మా, మనం ధ్రువుడి గురించి రాసేప్పుడు ధకారం రాసి అరుకారం రాస్తూ ఉంటారమ్మా చాలామంది. అది తప్పండి అయ్యా, ఇది కరెక్ట్ అండి. ధూ రాసి రేప ఇవ్వాలండి, అది ధ్రువ. మనం ధా ఉంది అరుకారం ఉంది కదా, అది వాడాలి ఇది వాడాలి అనుమానం వస్తుంటుంది, అరుకారం వాడేస్తూ ఉంటాం. కాదండి, ఇక్కడ మాత్రం ఇప్పుడు ధ్రువుడని రాసిన, ధ్రువ నక్షత్రం రాసిన, ధ్రువం అంటున్నా, ఈ ధూ రాసి దానికి రేప ఇవ్వాలి. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఇక్కడ తస్మాత్ అపరిహార్యే పదవి భాగంలోనండి. తస్మాద కాదు, తస్మాత్ ప్లస్ తస్మాత్ ప్లస్ అపరిహార్యే, తస్మాదపరిహార్యే అర్థే న త్వం శోచితుం అర్హసి అని ఈ రకంగా ఇక్కడ చెప్పుకొచ్చామండి. ఇప్పుడు భాష్యం చూద్దాం. జాతస్య, ఇది అర్థం, ఇది భాష్యం కాదు. భాష్యం ఇక్కడ ఇచ్చారండి. జాతస్య అంటే లబ్ధ జన్మన ధ్రువ అవ్యభిచారి మృత్యు మరణం ధ్రువం. అదేవిధంగా జన్మ మృతస్య చ అంటే ఏంటంటే జాతస్య లబ్ధ జన్మన, జన్మ పొందినటువంటి వాడికి అవ్యభిచారి, ఇంకా మార్పు లేకుండా మనం చెప్పానండి. వ్యభిచారం అనే పదానికి అక్కడ స్పష్టంగా అంటే అతిక్రమించి తను ఏది నిర్దేశించబడిందో దానికి కాకుండా, అంటే వయలేటింగ్ ది రూల్స్ అనమాట, దాన్ని అవ్యభిచారి అంటారు. మారనటువంటిది అవ్యభిచారి, మారకుండా ఉండేటువంటి నిశ్చయమైనటువంటి ధ్రువంగా తప్పకుండా జరిగి తీరుతుంది. మృత్యు మరణం ధ్రువం. పుట్టిన ప్రతి వాడి లబ్ధ జన్మన, పుట్టిన ప్రతి జీవికి మరణం ధ్రువం, మరణము నిశ్చితము. అంటే జన్మ, ఇది ఎవరికి చెప్పాడు? పుట్టిన వాడికి మరణం నిత్యం. అలాగే జన్మ మృతస్య చ జన్మచ, పోయినటువంటి వాడికి మృతస్య
షష్ఠీ భక్తి ఏకవచనం మృతస్య జీవస్య అని అర్థం. పోయిన ప్రతి జీవికి జన్మచ ధ్రువం అని అర్థం అన్వయం చేసుకోవాలండి. పోయిన ప్రతి వాడికి మళ్ళీ జన్మ ధ్రువము. ఎవరికో ఒక్క ఎక్సెప్షన్ ఉంటుందండి, మోక్షం పొందినటువంటి వాడు ఈ మధ్యలో ఉంటే తప్ప. అపరిహార్య అయం జన్మ మరణ లక్షణ అర్థ యస్మాత్ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. అపరిహార్య, దీన్ని పరిహరించగలవా, మార్పు చేయగలవా, తొలగించగలవా, ఈ రూల్ని దాన్ని ఎడిట్ చేయగలవా, రిప్లేస్ చేయగలవా? ఏమి చేయలేకపోతే దాని అంటే అపరిహార్యం. ఇట్ కెనాట్ బి రిప్లేస్, ఇట్ కెనాట్ బి ఎడిటెడ్. అపరిహార్య అయం జన్మ మరణ లక్షణ, ఈ పుట్టిగా మరణము అనేటువంటి లక్షణం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ అర్థ, ఈ విషయము యస్మాత్ తస్మాత్ అది అపరిహార్య, ఎందుచేత అయితే దాన్ని మార్చుట అనేది మార్చుటకు వీలు కానిది, అందుచేత దాన్ని ఏమంటారంటే అపరిహార్యే అర్థే. మార్చుటకు వీలు కానటువంటి ఈ విషయమునందు నత్వం. నువ్వు మార్చగలవు అర్జున? ఏం మార్చలేవు. ఎందుకు ఏడుస్తావు? ఇంకా వాడు పోయేవాడు ఎలాగ పోతాడు? పుట్టాడు కదా, పోయి తీరాలి. దానివల్ల వాడు వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేసింది నిద్రు ఇవాళ కాబట్టి ఎప్పుడో పోయి తీరవలసిన వాడు అని చెప్పి అపరిహార్య, తప్పించగలవా? తప్పించలేవు. అపరిహార్యే అర్థే నత్వం శోచితం అర్హసి. అటువంటి ఈ విషయంలో త్వం నువ్వు నా శోచితం నార్హసి, శోకించుటకు తగినవాడవు కాదు. యూ డోంట్ డిజర్వ్ టు వీప్ అంటే యూ షుడ్ నాట్ వీప్ అని అర్థం వస్తుంది. అంటే జన్మవత, ఇక్కడ తోటి పదం జన్మవత నాశ, నాశవత జన్మ. ఇందాక పదం చూడండి ఒకసారి, జన్మవత జన్మ, నాశవత నాశం అని ఇక్కడ దాకా పదం చదువుకున్నాండి. ఇక్కడ రివర్స్ చేశారు, జన్మవత నాశ, నాశవత జన్మ. అంటే పుట్టిన జన్మవత జన్మ కలిగినటువంటి వాడికి నాశము, నాశనము కలిగినటువంటి వాడికి మళ్ళీ జన్మ. ఇది చ స్వాభావిక చేత్ అపరిహార్యార్థ. అందుచేత ఇలా అది సహజ లక్షణం, అది సహజ లక్షణం. అటువంటిప్పుడు అపరిహార్యార్థ, అది ఏ రకంగా కూడా తొలగించుటకు మార్పు చేయుటకు వీలు కాని వస్తువు. తస్మిన్ అపరిహార్యే అర్థే, అటువంటి ఏ రకమైన మార్పు సాధించడానికి వీలు కానటువంటి ఆ విషయంలో నత్వం శోచితం అర్హసి. త్వం అంటే శోచితం నార్హసి, నువ్వు దుఃఖించుటకు తగదయ్యా అని ఈ రకంగా చెప్పుకొచ్చారండి. ఇక్కడికి ఆపుని మనం సంస్కృతంలో ఒక్క రెండు వాక్యాలు మనం అనుకున్నాం కదా, ఈవేళ ప్రారంభం చేద్దాం సార్, చూద్దాం. ఎవరైనా సాహసం చిన్న చిన్న పదాలు మీరు చూసి చెప్పచ్చమ్మా, ఎవరైనా సరే. శ్లోకాల దగ్గర ఎట్టుకోండి, వాక్యాల దగ్గర ఎట్టుకోండి, భాష్యం చూసుకోండి. అయం ప్రారంభ. ఇదానీంతనం శ్రీకృష్ణ పరమాత్మ జన్మ ప్రతి మరణం ప్రతి ఉక్తవాన్. కముద్దిశ్య అర్జునం ఉద్దిశ్య. కేన శ్లోకేన అస్య శ్లోకస్య అన్వయః భవతి. ఏ శ్లోకానికి ఈ శ్లోకంతో అన్వయం కుదురుతుంది? 11వ శ్లోకంతో. అంటే ఏకాదశ శ్లోకేన అధ్యాయే ఏకాదశమ స్థానే స్థిత శ్లోకేన అస్య శ్లోకస్య అన్వయః భవతి. తస్మాత్ కారణాత్ హే అర్జున త్వం శోచితుం నార్హసి. ఇది ఈ మాటలు కాస్త మీరు ట్రై చేయండి అమ్మా. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. తెలుగులో మాకు కలపండి, సంస్కృతం కలపండి, మీ ఇష్టం. కబడ్డీ ఆడేయచ్చు, మీ ఇష్టంకి మీకు పని ఫ్రీ. ఎవరైనా సరే. భగవాన్ ఉవాచ, భగవాన్ ఉవాచ. ఉవాచ భగవాన్ ఉవాచ జాతస్య హి ధ్రువం మృత్యుః అపరిహారార్థం మృతే జాతస్య హి ధ్రువం. దీని గురించి ఎవరు బాధపడకూడదు. ఎవరు చెప్తారమ్మా? ఇంకో మాట ఇంకో ఎవరైనా చెప్తారమ్మా? అయ్యా రవీనాథ్ గారు, మీరేనా ఓ వాక్యం అంటారా? సాహస మాత్రమేవా?
కొంచెం తయారై మాట్లాడతానండి. ఓకే, పర్వాలేదు. ప్రయత్నం కృత్వా భాషణం కర్తుం భవద్భిः ఉక్తం. అయ్యా నమస్కారం అండి. అయ్యా నమస్కారం అండి సుబ్రహ్మణ్య స్వామి. అది కాదు, రైల్లో ఎక్కినప్పుడు పక్క వాళ్ళు దిగేస్తూ ఉంటారు అన్నారు కదా మీరు. ఆ, నేను రైల్లోనే ఉన్నానండి, మధురై నుంచి ట్రిచ్చి వస్తున్నాను. ఇప్పుడు మీ దారిలో దిగిపోకండి బాబు. దాని ఎందుకు క్లాసు పోకూడదని వింటున్నాను. ఆ, బానే ఉందా? చాలా చక్కగా ఉంది. పుట్టినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు, పోయినవాడు పోతూనే ఉంటాడు. అని ఈ ఒక చోట రెండింటిని అని ఒక ఈ చోట రెండింటిని మళ్ళీ అని ఒక కలిపి చోట. ఆ, మళ్ళీ రెండింటిని కలిపి పుట్టినవాడు పోకమాండు, పోయినవాడు మళ్ళీ పుడతాడు. ఆ, ఈ రెండు కలిపాడు కదా శంకర్ల అవును, వారు. అదే అవును. ఇప్పుడు సంస్కృతంలో చెప్పండి. ఇప్పుడు అది ఇది ఇది క్లాసు విశ్లేషణ కోసం కాదు, సంస్కృతంలో ఒక్క వాక్యాన్ని ప్రయత్నం చేద్దామని. అయ్యయ్యో. ఆ, జ- భవద్భిः జాతస్య చ మరణం ధ్రువం. ఆ, ధ్రువో మృత్యు. అంతే కదా, మరణం ధ్రువం. జాతస్య మరణం ధ్రువం. మృతస్య 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 జన్మ ధ్రువం. జన్మధ్రువం. మృతస్య జన్మ ధ్రువం. జన్మధ్రువం. సరే, నేను ఆ, ఉపసంహరించుకుంటున్నాను. మిగతా వాళ్ళకి సంతోషం. సత్యనారాయణ సంస్కృతంలో మాట్లాడతావా? కొంచెం జన్మస్య కలగబలంగా మృతం మరణం ధ్రువం. కలగబలంగా చెప్తా. అయ్యా వివరం వద్దు, వివరం వద్దు. ఇదాని జాతస్య ఆ. ఇదాని జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యు మృతస్య చ ఈ శ్లోకేన కదాచిత్ శంకరాచార్య ఆచార్య ఉవాచ పదార్థః వాచ్యార్థః అవాచ్యార్థః त्रीणि पदार्थः जातस्य ध्रुवो मृत्युः पदार्थ जानाति యో పద అప్పుడు తెలుగు కూడా మాట్లాడదు. वाच्यार्थः जन्म पदार्थः जातस्य ध्रुवो मृत्युः పదార్థः ఆవిర్భవతి సహ వినాశం ప్రాప్నోతి. యః పదార్థः అంటాం. యః పదార్థः ఆవిర్భవతి అంటే జన్మ ప్రాప్నోతి. నా ఉద్దేశం ఏంటంటే చెప్పి నాకు మొట్టమొదటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ధ్రువం జన్మ మృతస్య చ అన్న దాంట్లో అదే పరమాత్మ ఈ ఈ ఇందులో ఉన్నటువంటి చైతన్యానికి మరణం లేదు, ఆత్మకి మరణం లేదని చెప్పి ఇలా చెప్పారంటే రెండింటిలో కాంట్రవర్సీ కనపడినా మనం ఏమర్థం చేసుకోవాలంటే జీవాత్మ భావన దేహాత్మ భావన ఉన్నంత వరకు వాడు పుట్టినవాడు మరణిస్తాడు, మరణించినవాడు పుడతాడు. కానీ ప్రత్యేగాత్మ భావన నువ్వు పెట్టుకో, అది అవాచ్యార్థ అన్నారు ఆయన. అవాచ్యార్థం అంటే పదార్థం ఇప్పుడు తత్వమసి అన్నాం అనుకోండి, తత్తు త్వం అసి అని చెప్పడం పదార్థం, పదం యొక్క అర్థాలు చెప్పడం. తత్వమసి అంటే అదే నువ్వు అని చెప్పడం. అవాచ్యార్థం ఏంటంటే నువ్వు ఆత్మరా బాబు అదే అంటే ఆ పరమాత్మే నువ్వని అవాచ్యార్థం అని చెప్పి ఒక చోట భాషలో చెప్పారనమాట. నా ఉద్దేశం ఏంటంటే జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య అంటే పుట్టినవాడు చనిపోయిన స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. అయితే మరి అస్తమాను దానికి నువ్వు మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రత్యేగాత్మ భావం, నేను ఆత్మను అనే భావంతో ఇలా క్రితం చెప్పిన 3 శ్లోకాల్లో ఉన్న ఆత్మని కనుక మనం ధృవపరుచుకుంటే, స్టాంప్ వేసుకుంటే వాడికి జన్మ లేదు, వాడికి మరణం లేదు. అందుకనే ఒకప్పుడు ఎప్పటి నుంచో నువ్వు నేను ఉన్నాం, నీకు తెలీదు, మనకి వాళ్ళకి ఆయనకి తేడా ఏంటి? ఆ జన్మలు నాకు తెలుసు, నీకు తెలియదు అంటాడు ఆయన. అది సంస్కృతంలో చెప్పదలుచుకున్నాను, అది ఎలా చెప్పాలో రాలేదు ఇక్కడ. అయితే ఒకటి నువ్వు చెప్పిన దానికి కొంచెం ఎలా వస్తుంది, ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అని ప్రారంభించి మాట వినిపిస్తుందా సత్యనారాయణ? ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్
నేను దానికి నిజంగా చెప్తాను. ఫర్ కొంచెం ఆర్గ్యుమెంట్ ఆ, సేక్ ఆత్మ టెంపరీ అనుకుందామయ్యా అని అన్నాడు. నేను చెప్పింది వచ్చిందండి నేను చెప్పింది. నువ్వు చెప్పింది మాకు ఏమండి వినిపించిందయ్యా. నీకు మా మాట చెప్పండి, అది వినిపిస్తుందా? ఎలా చెప్పాలి? నా మాట వినిపిస్తుందా? చిన్న వినపడుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ గురించి ఆత్మ నిత్యత్వము సర్వగతత్వం అంతా చెప్పేసేసి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమైనా కండిషన్ పెట్టుకున్నారైనా ఆత్మ టెంపరీ అనుకుందాము అని ఒక ఆయన పెట్టారు. అభ్యుపగమం అనే పదం వాడారు కదా. అవును, ఆత్మ అశాశ్వత. అంటే ఇప్పుడు ఇంకా నీకు ప్రత్యేగాత్మ కాంటెక్స్ట్ ఇప్పుడు రాదు. అవును, ఆత్మ అశాశ్వత. ఆత్మ ఆత్మ అశాశ్వతత్వ సిద్ధాంత విషయే విషయతి. ప్రతి జీవ అని వాడచ్చు మనం. ప్రతి జీవ అనుక్షణం జన్మ ప్రాప్నోతి. జన్మ ప్రాప్తి, జనన మరణ ప్రాప్నోతి. జన్మం ప్రాప్నోతి. జననం ప్రాప్తి. జన్మాంతరం మరణమపి ప్రాప్నోతి. పునర్జన్మ ప్రాప్నోతి, పునః మరణం ప్రాప్నోతి. సో అస్మిన్ విషయే యో జీవ అనుక్షణం జన్మ ప్రాప్నోతి. జన్మాంతరం జన్మ ఏవ ప్రాప్నోతి. జన్మ అనంతరం జన్మస్య అనంతర జన్మ ప్రాప్నోతి. పునర్జన్మ ప్రాప్తి. మరణస్య అనంతరం మరణమేవ ప్రాప్నోతి. తస్మిన్ విషయే తథాగతి తథాసతి అంటే అలా ఉండగా అంటే నిత్యం జన్మ మరణ పునరావృత్తి సహిత ఆత్మ లక్షణే సతి కిమర్థం దుఃఖితం యోగ్య. అది ఎప్పుడు పుడుతూ చదువుతున్నప్పుడు ఎప్పుడు పోయేటటువంటి దాని గురించి టెంపరీ దాని గురించి ఏడవడం దేనికయ్యా? అది అక్కడ చెప్పదగిన విషయం. అది ఇక్కడ నీకు ఇందులో మోక్షం గురించి చెప్పట్లేదు, ఆత్మ ప్రత్యేగాత్మ విషయం చెప్పట్లేదు. ఈవెన్ ఆర్గ్యుమెంట్స్ ఆత్మ టెంపరీ అనుకున్నా రొటీన్ గా అందరూ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. నువ్వు దాని గురించి రైల్వే స్టేషన్ అనేక మంది వస్తుంటారు, పోతుంటారు అవును అని అలాగా అక్కడ అది ఇంకో చెప్పదగిన విషయం. అదే కామాక్షి గారు మీరు ఏమైనా ట్రై చేస్తారమ్మా? సంస్కృత భాషాభిజ్ఞురాలు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. ఒక వాక్యం ఇంకెవరన్నా ఉంటే చెప్పండి. మా చేతి మహోదయ నేను చెప్పనండి. తప్పకుండా ప్రయత్నం కరోమి. ఆ, దోషాన్ని లేదు. సంతి చేతే చెప్పమ్మా. జాతస్య మరణం ధ్రువం మృతస్య జన్మ ధ్రువం. ఏతత్ వాక్యం శ్రీకృష్ణః అర్జునః కృతే ఉక్తవాన్. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత పర్యంతం కృష్ణ ఏతత్ విషయః శ్రీకృష్ణ పరమాత్మ అర్జునః కృతే ఉక్తవాన్. హే అర్జున, భయం మాస్తు. జన్మం ప్రాప్నోతి మరణాంతరం మరణం ప్రాప్నోతి. యః పదార్థః ఆయుర్భవతి అర్థః జన్మ ప్రాప్నోతి మరణం ప్రాప్నోతి. ఏతదేవ అహం జ్ఞాతవతి మహోదయ. ధన్యవాదాలు. బహు ఉత్తమం. ధన్యవాదాः. బాగా చెప్పారు. ఏమా వరలక్ష్మి ఏమైనా మాట్లాడతావు? సాహసించు, తప్పేం లేదు కదా. మాట్లాడడం కష్టం రాలేదు, కానీ ఈ అన్వయం చేయడం కలపడం వచ్చింది. చెప్పేసి చెప్పుకొని జాతస్య పుట్టినవాడికి మృత్యు మరణం ధ్రువహి తప్పనిసరి కదా. అది మరియు మృతస్య మరణించిన వాడికి జన్మ ధ్రువం మళ్ళీ పుట్టక తప్పనిసరి. తస్మాత్ అందువల్ల అపరిహార్యే తప్పించుకోవడానికి అర్థే ఈ విషయంలో తప్పించుకోలేని విషయం నందు అపరిహార్యే అర్థే. అపరిహార్యే అంటే తప్పించుటకు వీలు కాని విషయంలో అర్థే ఈ విషయంలో శోచితం దుఃఖించుటకు నువ్వు నా అర్హసి తగవు. అది తగవు అంటే అక్కడ ఏంటంటే అక్కడ నువ్వు తగుతావో తగవో అది కాదు అక్కడ. అంటే అది అనకూడదు చెప్పడం. అదో చక్కటి ఒక ఇడియం. అనకూడదు, అది అలా అది అడగకూడదయ్యా అని చెప్పడం అనమాట. అడగకూడదు నువ్వు. బాగుంది, బాగా చెప్పారు. సంతోషం అండి. చిన్న ప్రయత్నం చేసాం ఇవాళ. ఇలాగే కొంచెం ఒక వాక్యం చెప్పుకుంటూ ఉంటాం. ఎంతమంది మాట్లాడితే అంతమంది మాట్లాడు. ఇంకెవరన్నా మాట్లాడేవాడు పర్వాలేదు. ఇంకెవరన్నా మాట్లాడేవాడు ప్రయత్నం చేస్తూ ఉండండి సార్. ఇది జస్ట్ ప్రారంభం అంతే. గురుగారు ఇంకొక లైన్ చెప్పనా? చెప్పండి సార్. తప్పు ఒప్పలేదు. జన్మ మరణ పునఃపునం
జన్మ జన్మ ఇది నా జన్మ 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 ఇతనా మరణం అదిగా జన్మ అనాలి. జన్మ అనేది జన్మ లేదు, జన్మ. జన్మ మృత్యు మరణ మృత్యు ఆ. పునః పునః అస్తి కిం శోచయతి. ఓ బాగుంది, సాసమరా చెప్పేశారు. అంటే బాగుంది, అందరూ మళ్ళీ ఆలోచించే ఈ మాట ఎట్లా ఉంటుంది అని ఆలోచించాను. అదేలేండి, బాగుంది, చదువు గురువు గారి చేత బాగుంది అనిపించుకుందని ఫోన్ చేసి మాట్లాడానంటే. సంతోషం అండి. అయ్యా ఇలాగా సరదాగా మనం ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడుకుంటే తప్పేం లేదు అనువాక్యానికి. అంటే అన్నయ్య బాగుందండి. ఇది మన శ్లోకం జీర్ణం అవుతుంది. జీర్ణమంగే సుభాషితం అండి. వంట పట్టింది అంటాను చూసారా, అప్పుడు సరిగ్గా వంట పడుతుంది. ఇలాగ ఇలా ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడల్లా ముందర పద విభాగాన్ని చూసేసుకుంటున్నా ఫస్ట్. అది ఆ పద విభాగానికి ఆ తర్వాత దాన్ని అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన చేయండి. అంత దాకా వచ్చింది ఈ సంస్కృతం మరి మాట్లాడడం రాదు. అమ్మా 60 ఏళ్ళు 70 ఏళ్ళు చదివి నాకున్న ఇప్పుడు ఈ 1 నెక్స్ట్ ప్రారంభించేది మీకు తేడా ఉండదమ్మా. అంతా ఒకేసారి వచ్చేస్తుందా? అలాగే ఏం పర్వాలేదు, బాగుంది. సరే ఇక్కడికి ఆపుందాం. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. సమర్పయ. అదే ఇవాళ కొంతమంది మాట్లాడారు, మిగతా వాళ్ళు మరి ఇది జస్ట్ ప్రారంభం కనుక ఎంతమంది అయినా మాట్లాడచ్చు అండి. మీరు ప్రిపేర్ అయిన తర్వాత మీరు నాకు కనిపించట్లేదు అందరూ. ఏంటంటే ఇది జూమ్లో నాకు 3 4 కనిపిస్తూ ఉంటారు అంతే, అందరూ కనిపించరు నాకు స్పేస్లో. మీకైతే మీరు నేను పిలవలేకపోతున్నాను, చూడలేకపోతుంటాను. మీ అంతా మీరు కాస్త చెప్పి మీరు ముందర రండి, తప్పకుండా అందరూ అవకాశం తీసుకోండి, ఇది ప్రయత్నం చేసుకుంటూ. కలుద్దాం మరి. ధన్యవాదాలండి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మీరు దర్శనం ఇచ్చారు. గురో ధన్యవాద. ధన్యవాదాలు.